జమ్మూ కాశ్మీర్ పెహల్గామ్ లో జరిగిన సంఘటన నిజంగానే చాలా హృదయ విదారకం. 28 మంది అంటే టూరిస్టులను వాళ్ళు అక్కడ టూరిజం ఇదిగా వెళితే వాళ్ళని ఆ విధంగా కాల్చి చంపేయడం అనేది చాలా చాలా దారుణం. సో ఎటువంటి టెర్రరిస్ట్ అటాక్ అయినా దాన్ని ఖచ్చితంగా మనం అందరం పౌరులుగా, ప్రజలుగా, మానవ విలువల్ని, మానవ హక్కుల్ని నమ్మే వ్యక్తులుగా మనం ఖండించాలి. పూర్తిగా మేమందరం దీన్ని ఖండిస్తున్నాము. ఇందులో కులము, మతము అన్నది చూడకుండా పౌరుల మీద, ప్రజల మీద జరిగిన దాడిది. సో దీన్ని మొత్తం మనం ఖండిస్తూ అదే విధంగా ప్రభుత్వం మీద కూడా ప్రశ్న అడగడం అన్నది చాలా ముఖ్యం. అంటే కాశ్మీర్ లో అంతా అసలు శాంతి నెలకొంది, కాశ్మీర్ లో ప్రజాస్వామ్యం అంతా చక్కగా ఉంది అని అంటూ ఉంటే ఇటువంటి దాడి అసలు ఇంత విచ్చలవిడిగా డే టైంలో ఇంత మంది మీద అటాక్ ఎలా జరుగుతుంది? ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ సంబంధించి కూడా ప్రశ్న ఖచ్చితంగా వెయ్యాలి. ఆల్రెడీ చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు ప్రజలు. సో ముఖ్యంగా ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ కూడా దీనికి బాధ్యత వహించారు. అంటే ఇప్పుడు ఈ అటాక్ మొత్తం జరిగిన తర్వాత కొంత చాలా స్ట్రాంగ్ గా ఏదో నిర్ణయాలు తీసుకుంటాము అనే ఒక పోస్టరింగ్ అవుతుంది. కానీ నిజంగా అసలు ఇంత పెద్ద సెక్యూరిటీ ల్యాబ్స్ ఎలా అవుతుంది? దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు భారత ప్రభుత్వం తరఫున? అండ్ మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా బాధ్యతలు ఎవరు తీసుకుంటారు అన్న దాని గురించి కూడా ఖచ్చితంగా మనం ప్రశ్నలు వేయాలి. అండ్ అదే విధంగా ఇంకోటి మనం చూస్తుంది ఏంటంటే, సరే దాడి జరిగింది, అది చాలా అంటే దారుణం. ఆ కుటుంబాలతో మనం అందరం ఖచ్చితంగా సంఘీభావం ప్రకటించాలి. వాళ్ళ వేదనతో పాటు మనమందరం కలిసి ఉండాలి. కానీ ఇటువంటి సంఘటన జరుగుతున్న నేపథ్యంలో మిగతా పౌరుల మీద, ముఖ్యంగా మన దేశంలో ఉన్న మైనారిటీ పౌరుల మీద, ముస్లింల మీద ఎందుకు దాడి జరుగుతుంది? ఎందుకు టార్గెటింగ్ జరుగుతుంది? నిన్నటి కూడా మనం న్యూస్ చూస్తున్నాము. ఉత్తరాఖండ్ లో, హిమాచల్ ప్రదేశ్ లో అక్కడ చదువుతున్న కాశ్మీరీ ముస్లిమ్స్ కావచ్చు, మిగతా ముస్లిం యూత్ మీద, స్టూడెంట్స్ మీద, వాళ్ళ మీద కూడా అంటే మీరు వెంటనే రూమ్స్ ఖాళీ చేసేయాలి అంటే సోషల్ మీడియాలో వాళ్ళ గురించి ట్రోలింగ్. అంటే ప్రతిసారి ఈ దేశం ముస్లిమ్స్ అయినా, హిందువులైనా, ఎవరైనా అందరూ ఈ దేశ పౌరులే. ప్రతిసారి మనం మన దేశభక్తిని ప్రతిసారి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఒక ఉగ్రవాది సంఘటన జరిగిందా, దాన్ని మనం అందరం ఖండిస్తున్నాం. హిందువులు అయినా, ముస్లిమ్స్ అయినా అందరం ఖండిస్తున్నాం. అది చాలా తప్పు. ఎవరైతే దానికి బాధ్యులో వాళ్ళని ఖచ్చితంగా ఆ ఇండివిజువల్స్ ని, ఆ ఆర్గనైజేషన్ ని తీవ్రంగా చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అండ్ ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలి. కానీ టార్గెటింగ్ చేయడం మిగతా వాళ్ళని, దీనివల్ల ఇన్ఫాక్ట్ సమాజంలో ఇంకా మత సామరస్యం లేకపోగా ఇంకా టెన్షన్స్ పెరుగుతాయి. ఇది మన దేశానికి మంచిది కాదు, ప్రజల ఐక్యతకి మంచిది కాదు. ప్రభుత్వాలు ఎలాంటి చర్యల్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? అంటే ఇంత పెద్ద మనం విశ్వగురు అని అంటున్న దేశంలో ఇంత మేజర్ సెక్యూరిటీ ల్యాబ్స్ ఎలా జరుగుతుందో ఈ ప్రశ్న ప్రభుత్వాన్ని అడగాలి. వాళ్ళకి అసలు ఇంత డే టైంలో ఇంతమంది టూరిస్ట్ ని అటాక్ చేసే ఇది. అండ్ కాశ్మీర్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ మిలిటరైజ్డ్ జోన్ దేశంలోనే, ప్రపంచంలో కూడా. సో ఇటువంటి ఇంత మిలిటరీ ప్రెజెన్స్ ఉన్న ఏరియాలో ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎలా జరిగింది? ఈ ప్రశ్నకి జవాబు ప్రభుత్వం ఇవ్వాలి. అండ్ ఇటువంటి ఇన్ఫాక్ట్ ఈ సంఘటనకు కూడా అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే, దేశంలో ఒక రైల్వే యాక్సిడెంట్ అయినా, వేరే ఏదైనా కూడా బాధ్యతలు వహించి మినిస్టర్స్ రిజైన్ చేసేవారు. సో ఈ ప్రభుత్వంలో మేము అడగాలనుకుంటున్నాం, బీజేపీ ప్రభుత్వంలో ఎవరు బాధ్యత తీసుకుంటున్నారు? హోమ్ మినిస్టర్ రిజైన్ చేస్తారా? ప్రైమ్ మినిస్టర్ దీనికి బాధ్యత తీసుకుంటారా? హూ ఈస్ ద పర్సన్ రెస్పాన్సిబుల్? ఈ 28 మంది జీవితాలకి బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? మళ్ళీ ఇటువంటి సంఘటన జరగకుండా బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? సో ఆ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ని ఫిక్స్ చేయాలి. అంటే మిలిటరీ ప్రెజెన్స్ ని పెంచడం సరిపోదండి. నిజమైన కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఇప్పుడు కాశ్మీర్ లో కూడా మనం చూస్తూ ఉంటే ఒక పైన ప్రజాస్వామ్యం కాదు, నిజమైన ప్రజాస్వామ్యం ఉండాలి. అక్కడ ఉన్న సామాజిక కార్యకర్తలు కావచ్చు, అక్కడ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, అక్కడ ఉన్న జర్నలిస్ట్ కావచ్చు. మీరు కూడా ఒక జర్నలిస్టే, కానీ అక్కడ ఇక్కడ ఉన్న స్వేచ్ఛ అక్కడ ఉన్న జర్నలిస్ట్ కి అసలు లేదు. సో ఆ బేసిక్ లిబర్టీస్ అన్నది అక్కడ ఉన్న ప్రజలకు కూడా కల్పించాలి. పైన ఎన్నికలు జరిపితే మాత్రం సరిపోదు. నిజమైన ప్రజాస్వామ్యం ఉంటేనే ప్రజలకి ఒక భద్రత ఉంటుంది. ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా. అంటే ఏ మతం అయినా కూడా, మనకి ఏ మతం, కులం అన్న దాంతో సంబంధం లేదు. అందరూ ప్రజల జీవితాలు అంతే విలువైనది. సో అందరు ప్రజల జీవితాల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది.